అత్యాచారాలు హత్యలు ఒక పక్క, ఒక పక్క వచ్చి రైతులకు వచ్చి గిట్టుబాటు ధర లేక, మొక్కజొన్న కొన్ని నాదులు లేక, మామిడికాయలు కూడా కల్తీ అయిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రంలో మొక్క జరుగుతుంటే, పాలు కలిపి ప్రతి చచ్చిపోయి కల్తీ పాలనలో కూడా కల్తీ జరిగి ఏనే సరిపోద్ది కొంచెం ఉదాహరణ పెట్టుకో ఓకే సరిపోయిందా? మళ్ళీ స్టార్ట్ చేద్దామా? అలా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేయవలసిన పని చేయక, తద్వారా అటు రైతాంగం, అటు సామాన్య ప్రజానికం వైద్యం అందక, గిట్టుబాటు ధర లేక రైతాంగం, ఎరువుల దొరక రైతులు, విద్యార్థులకు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ రాక విద్యార్థులు, ఉపాధి పనులు లేక సామాన్య ప్రజానికం, గ్రామాల్లో ఉపాధి పనులు లేక ఈ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పూర్తి పలుకుబడిని ఉపయోగించి అమరావతి వచ్చి కేంద్రంలో చట్టం చేశారని చెప్పని ఆ ప్రజల మధ్య మభ్యపెట్టడానికి ఇదేదో స్వాస్థ్యంగా కాంక్రీట్ వేసామనే ఫీలింగ్ ఇవ్వడానికి ఆయన చేసిన తాపత్రయాన్ని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఆలోచన ప్రజలతో పంచుకోవడానికి ఒక 200 కిలోమీటర్లు రాజధాని ప్రాంతం ఉంటే బాగుండు, ఒక 170 కిలోమీటర్లు అని ఆయన వచ్చి మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా అటు గుంటూరు వరకుంటే బాగుంటుందని ఆయన తాలూకా అభిప్రాయాన్ని ఆయన చెప్పడం, ఇది ఒకరోజు అరరోజు దాని మీద డిస్కషన్ జరిగింది, అయిందంటే కాదు. కానీ రోజు గంటకి అదే పనిగా మొత్తం మీ మీడియా అంతా రాష్ట్రంలో ప్రజలు మరి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని పట్టించుకోకుండా, జరుగుతున్న అత్యాచారాలు కానీ హత్యలు కానీ వాటిని మీరు ఆలోచన చేయకుండా, లా అండ్ ఆర్డర్ని పట్టించుకోకుండా ఇవాళ చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో.
ఇలాంటి వాతావరణం ఉండదు. ఏమి వ్యవసాయం రైతుల గురించి ఆలోచించి ఏదైనా గిట్టుబాటు తెలుస్తుందా? మొక్కజొన్న గురించి ఎక్కడైనా మన ప్రాంతంలో పడుతున్న మొక్కజొన్నకి ఎక్కడైనా గిట్టుబాటు జరుగుతుందా? మామిడి పండును కూడా ఇవాళ కల్తీ చేసిన దుస్థితి ఇవాళ కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ వచ్చి అడిగిపోయింది, వాళ్ళకి వైద్యం అంతగా ఎక్కడెక్కడ రావద్దని చెప్పి అని తెలియజేశారు. 2 వాయిదాలు 8 వాయిదాలు ఉంటే 2 వాయిదాలు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేశారు. ఆ 2 వాయిదాలు కూడా బీఆర్ ఇచ్చారు, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి చెల్లింపు ఇచ్చేదే సగం చేశారు, సగం ఎంతో చేశారు, ఇంకా మిగతా బ్యాలెన్స్ ఇంకా ఉంచారు. అప్పుడే నెల అయిపోయింది, 2వ నెల వచ్చింది. ఏ వర్గాన్ని గురించి ఆలోచించకుండా ఇదే మాట. పోనీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవంతోనో లేకపోతే ఆయనకున్న పలుకుబడితోనో పోనీ రాష్ట్రానికి పనికొచ్చిన అంశాన్ని ఏదైనా ఆయన ప్రత్యేకంగా చేసేటనుకుంటే ఆదరాబాదరాగా చట్టాన్ని చేతితో తీసుకుని ఓ తీర్మానాన్ని వచ్చి మమ్మల్ని మించిన ఓటుతో వాయిస్ ఓటుతో తీర్మానాన్ని చేయించారు. దాంట్లో అదేదో పర్మనెంట్ అనేటట్టు ఎప్పుడవుతుంది పర్మనెంటు? నీకున్న సమయంలో, మీకున్న అవకాశంలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే దాని గురించి ఎవరు ఆలోచన చేయకూడదని మానేస్తారు. అది చేయకుండా ఎంతసేపు ఒకదానికొకటి మాట్లాడుకుంటే దాని ప్రయోజనం ఏంటి? సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఇంత కార్యక్రమాన్ని చేయించావు కదా, అన్నావు కదా, నేను పెద్ద ఇచ్చేసాను, కేంద్రంలో స్పెషల్గా సభలో వచ్చి తీర్మానం చేసిన, మరి రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలైన ప్రత్యేక హోదా గురించి ఎందుకు చేయట్లేదు? అది జ్ఞాపకం రాలేదు నీకు? ఆ ప్రత్యేక హోదా వస్తే ఈ అమరావతి లాంటి అమరావతిలో 10 ఇచ్చును. బొంబాయి లాంటి సిటీలు, విశాఖపట్నం లాంటి సిటీలు ఓ 10 సిటీలు ఇక్కడ పుట్టినాం, పరిశ్రమలు వచ్చినాం. హైదరాబాద్ కంటే ఇంకా మరి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేది. ఎందుకు చేయలేదు ఆ కార్యక్రమాన్ని? ఏమనంటే అది ముగిసిన అధ్యాయం. ఎలా పోయింది ముగిసిన అధ్యాయం?